హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి పెప్లమ్ టాప్ ఎలా స్టిచింగ్ చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా చూడండి. లాస్ట్ వీడియోలో కటింగ్ వీడియో చెప్పాను. ఈ వీడియోలో వచ్చేసి ఎలా స్టిచింగ్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. సో కొత్త మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. సో ఫస్ట్ అయితే హ్యాండ్స్కి నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను కదా, చంక చెప్పులు ఇక్కడ అనేది జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని పైపింగ్ అనేది స్టిచింగ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్కి అయితే ఫస్ట్ పైపింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఈ బ్లౌజ్ పీస్ని ఇలా అటాచ్ అయితే చేసుకోవాలన్నమాట. పైపింగ్ వేసుకున్న లైనింగ్ ఇలా వేసుకొని దాని మీద ఇలా ఉల్టా అనేది బ్లౌజ్ పీస్ అనేది వేసుకోవాలి. ఉల్టా వేసుకున్నప్పుడు ఏంటంటే మనం స్టిచింగ్ చేసుకొని టర్న్ చేసుకున్నప్పుడు మనకి ఒరిజినల్ అనేది వస్తుంది. సో ఇవి వచ్చేసి నేను చిన్న పఫ్ అయితే పెడుతున్నాను. పైన హ్యాండ్స్ అనేది నేను పైపింగ్ వేసుకొని రెడీ అయితే చేసి పెట్టాను. చూడండి ఇలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను లైవ్లో చెప్తున్నాను. చాలా వీడియోస్ కూడా చెప్పాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. ఇప్పుడు వచ్చేసి కింద ప్లీస్ అని చెప్పాను కదా పెప్లమ్ టాప్కి, సో అవైతే ఫస్ట్ జాయిన్ చేసుకుందాము. ఫస్ట్ లైనింగ్ జాయిన్ చేసుకుందాం. సో ఇలా మొత్తం కూడా జాయింట్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకున్నాను, అలాగే బ్లౌజ్ పీస్ కూడా జాయింట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటికి కూడా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అటు ఇటు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మిడిల్లో వచ్చేసి వేసుకోకూడదు, ఇటు వేసుకోవాలి, ఇటు సైడ్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కూడా టర్న్ చేసుకోవాలి. పైపింగ్ ఎలా అయితే టర్న్ చేసుకుంటామో అలా టర్నింగ్ అయితే చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకి మొత్తం కూడా స్ట్రైట్ గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాను. చూడండి ఇలా అటు ఇటు పెట్టేసుకున్నాను అనమాట. స్టిచ్చింగ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు మొత్తం కూడా హ్యాండ్ అనేది లోపలికి దూచేసి క్లాత్ మొత్తం కూడా బయటకు తీసుకొని రావాలన్నమాట. మనం ఎలా అయితే పైపింగ్ అంటున్నాం లోడింగ్ చేస్తాం కదా, టెజల్స్ సేమ్ అలాగే, కాకపోతే అవి థ్రెడ్ నీడిల్తో తీస్తాము. ఈ గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి నేను హ్యాండ్ తోటి అయితే మొత్తం ఇలా రివర్స్ అనేది చేసుకోవాలి. టర్న్ చేసుకుంటేనే మనకి నీట్గా వస్తుంది. ఇలా మొత్తం కూడా ఇలా లాగేసేయాలి. ఇలా హ్యాండ్ తోటి పట్టుకొని మొత్తం కూడా ఇలా బ్యాక్ అనేది వేసేసుకోవాలి. నీట్గా వచ్చేస్తుంది. రివర్స్లో ఉంటుంది స్టిచ్చింగ్, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇటు ఇటు ఒక స్టిచ్చింగ్ వేసుకున్నామనంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఎడ్జ్కి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇటు సైడ్ వేసుకోవాలి, ఇటు సైడ్ వేసుకోవాలి. టూ సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాను. స్టిచ్చింగ్ చేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. అటు ఇటు చివర్లకి ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసి పెట్టుకోవాలి. బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేశాక మనం కింద నడుము చుట్టుకొలతని బట్టి మనము మొత్తం కూడా కుచ్చులు అనేది పెట్టుకోవాలన్నమాట. సో నేను లాస్ట్లో కుచ్చులు అనేది పెడతాను. ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకున్నాము. అలాగే పెప్లమ్ టాప్ కూడా, పెప్లమ్ ఫ్రిల్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి బ్యాక్ సైడ్ మనము పైపింగ్ వేసుకోవాలి కదా, పైపింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాము. రౌండ్ నెక్కి పైపింగ్ అయితే వేసుకోవాలి. ఇలా పైపింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాక బ్లౌజ్ పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువ పోకుండా అటు ఇటు చూసుకొని సైడ్స్కి పిన్ అయితే పెట్టేసుకోండి. పిన్ పెట్టుకుంటే ఏంటంటే మనం ఇక్కడ రౌండ్ తిప్పినప్పుడు ఈ ఇటు సైడ్ ఉన్న క్లాత్ మొత్తం ఇలా క్రాస్గా వెళ్ళిపోతుంది. సో అలా రాకుండా నీట్గా పిన్స్ అయితే పెట్టేసుకోండి. ఇలా పిన్స్ పెట్టేసుకొని భుజం దగ్గర నుంచి ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇప్పుడు కింది సైడ్ కూడా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కూడా డైరెక్ట్ అనేది ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇన్విజిబుల్ అయిపోతుంది అనమాట, లోపలికి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అనేది అవసరం ఉంది. ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మొత్తం కూడా ఇలా కట్స్ అయితే పెట్టుకోవాలి. వేస్ట్ పీస్ మొత్తం కూడా కట్ చేసుకున్నాను. కింద కూడా వీటికి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు టర్న్ అవుట్ చేసుకోవాలి. టర్న్ అవుట్ చేసుకొని ఎడ్జ్కి అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట, అంటే ఫినిషింగ్ అనేది ఇవ్వాలి.
బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా వేసుకోవాలి. సో ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా మిడిల్‌లో అనేది ఇలా కట్ చేసుకొని ఉక్స్ పట్టి ఇటు సైడ్, కాజా పట్టి ఇటు సైడ్ అనేది వేసుకోవాలన్నమాట. చాలా వీడియోస్‌లో చూపించాను కాబట్టి నేను ఏది పర్టిక్యులర్‌గా చెప్పట్లేదు. బట్ స్టెప్ బై స్టెప్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది మాత్రం నేను చెప్తున్నాను. సో మీకు ఫుల్ వీడియోస్ కావాలి అని అంటే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి. ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేను స్టోరేజ్ కూడా లేదు. సో అందుకని నేను ఫుల్‌గా అయితే చూపించట్లేదు. ఇప్పుడొచ్చేసి ఎడ్జ్‌కి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకొని కట్ చేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఉక్సులు, కాజాలు కూడా వేసుకున్నాను. మొత్తం సైడ్ టక్స్‌లు కూడా వేసుకున్నాను. అంటే కింద నుంచి కాకుండా మిడిల్‌లో వేసుకున్నాననమాట. ఇదొచ్చేసి ఫుల్ బ్లౌజెస్‌కి లుక్ అనేది బావుంటది ఇలా మిడిల్‌లో వేసుకుంటే. సో నేను మిడిల్‌లో టక్స్‌లు వేసుకున్నాను. సో బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసరికి ఇవి ఫస్ట్ అటాచ్ చేసుకోవాల్సింది. వీటన్నిటిని ఒక షేప్‌కి అనేది తెచ్చుకొని అటాచ్ చేసుకోవాలి. మనకు ఏదైతే రెడ్ బార్డర్ ఉందో ఇదే మెయిన్ ఇంపార్టెంట్. సో నేను దాన్ని మాత్రమే తీసుకుంటున్నాను. మిగతాదంతా స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోతది. సో ఇలా పెట్టేసి జాయిన్ చేసుకోవాలి. కరెక్ట్‌గా మనకు కావాల్సినంత డిజైన్ వరకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా పైన మళ్ళీ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 1 బై 1, 1 బై 1 అయితే మనం ఇలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా కరెక్ట్‌గా బార్డర్ వరకు మాత్రమే ఉంచి మిగతాది స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోవాలి. ఇలానే మిగతా పీసులు కూడా అటాచ్ అయితే చేసుకోవాల్సింది. ఇలా మొత్తం కూడా నేను 1, 2, 3, 4, 5, 6 బార్డర్స్ లైన్స్ కూడా ఇలా అటాచ్ అయితే చేసుకున్నానన్నమాట. మిడిల్‌లో కనిపిస్తున్నాయి కదా! బిగ్ బార్డర్ అయితే మిగలదు. సో చిన్న బార్డర్ మొత్తం వేస్ట్ అయిపోకుండా ఇలా ఫ్రంట్ సైడ్ అనేది నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను చూడండి. ఆల్రెడీ నేను కటింగ్ వీడియోలో చెప్పాను కదా! ఫ్రంట్ వచ్చేసి 6½ ఇంచెస్. అలాగే మనము ఈ బార్డర్ అనేది నేను ఏదైతే లైన్ తీసుకున్నానో ఇంతవరకు అయితే రావాలి. సో అలాగే కటింగ్ అనేది చేసుకుందాం ఇప్పుడు. ఇది కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ పెట్టేసేయండి దాని మీద. ఇలా. ఇలా కరెక్ట్‌గా లైనింగ్ పెట్టేసాము అనంటే మనకి ఇంతవరకు కూడా వచ్చేస్తది. సో ఇదొచ్చేసి మనకు కుట్లలోకి వెళ్ళిపోతుంది. సో నో ప్రాబ్లమ్. లేదు అనుకుంటే ఇక్కడ కట్ చేస్తాం కదా పీసెస్ ఇదనేది వేస్ట్‌కెళ్ళిపోతుంది. ఇది తీసి ఇక్కడ అనేది మనము అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. చెప్తాను చూడండి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో. ఇప్పుడొచ్చేసి ఈ లైన్ వెంబటి ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఇలా ఈ లైన్ వెంబటి ఇలా స్కేల్ పెట్టుకొనైతే ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. జస్ట్ ఒక లైన్ డ్రా చేసుకొని అలాగే ఇక్కడ కూడా షోల్డర్ పాయింట్ దగ్గర కూడా ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకు మెయిన్ డిజైన్ అన్నమాట. ఇలా క్రాస్‌గా కట్ చేసుకోవాలి. కట్ వర్క్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఇంకా మనము జస్ట్ ఇంతవరకు అయినా కూడా పెట్టుకోవచ్చు. అంటే స్వీట్ హార్ట్ నెక్ మోడల్‌లో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అది మన ఇష్టం. నేనైతే యోక్ పార్ట్‌లో హాఫ్ వరకు మొత్తం ఇదే బార్డర్ ఉంటే బావుంటుంది. హ్యాండ్స్‌కి కూడా బార్డర్ వచ్చింది కాబట్టి. సో ఇక్కడ మనకి చంక చెప్పుల దగ్గర కొంచెం వచ్చింది కదా! సో నేను ఈ బార్డర్ అనేది ఇలా అటాచ్ అయితే చేస్తున్నానన్నమాట. ఇలా మిడిల్‌కి హాఫ్ చేసేసుకొని ఒక పార్ట్ ఒక సైడ్, ఇంకొక పార్ట్ ఇంకొక సైడ్ అన్నమాట. అప్పుడు మనకి ఇంకా విడ్త్ వస్తది. చంక దగ్గర కూడా అతుకుపడ్డట్టు కాకుండా బార్డరే ఉంటదన్నమాట. సో ఇలా బార్డర్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మళ్ళీ మిడిల్‌కి ఫోల్డ్ చేసుకొని ఈ ఎక్స్‌ట్రా అంతా కూడా కట్ చేసుకుందాము. మనకు ఎంతవరకు అయితే షోల్డర్ పాయింట్ ఉందో కరెక్ట్‌గా అంతవరకు అడ్జస్ట్ చేసుకొని మిగతాది మొత్తం కూడా ఇలా కట్ చేసేసి ఇక్కడ మాత్రం మళ్ళీ ఒకసారి లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకొని మనకి స్ట్రెయిట్‌గా ఇలా కట్ చేసుకోవాలి.
సో ఇది మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా బార్డర్ మొత్తం కూడా యోక్ పార్ట్లో వస్తుంది అనమాట. దీన్ని ఎలా అటాచ్ చేసుకోవాలి, ఇంకా నేను పైపింగ్ కూడా వేయాలి. ఇక్కడ అనేది పైపింగ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ పైపింగ్ వేసుకొని తర్వాత అడ్జస్ట్ అనేది చేసుకుందాము. పైపింగ్ అనేది వి షేప్లో రావాలి. వి షేప్లో మనం పైపింగ్ అనేది కరెక్ట్గా ఇక్కడికి వచ్చాక చెప్తాను. ఇక్కడ కట్ పెట్టేసుకోండి. కట్ పెట్టేసుకుంటే మనకు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. సో నీడిల్కి లోపలికి ఉంచేసుకొని ఇలా పైకి అనేది పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఈ మిడిల్లో అనేది కరెక్ట్గా అలా టక్స్ అనేది పెట్టేసుకోండి. టక్స్ పెట్టేసుకొని కొంచెం ఇలా వీ షేప్లో అనేది కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా, ఈ పైపింగ్ని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి ఓన్లీ పైపింగ్ మాత్రమే బయటికి ఇలా కనిపించే విధంగా ఇక్కడ ఎడ్జ్లో అనేది ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వరకు, ఇక్కడ మూల వరకు వచ్చాక ఇలా ఇలా మళ్ళీ కూడా టర్న్ చేసుకొని ఈ క్లాత్ కూడా ఇలా కిందికి ఫోల్డ్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా మనకి యూ షేప్లో అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు నెక్ పార్ట్ దగ్గర కూడా మనం పైపింగ్ అనేది వస్తుంది. సేమ్ అటాచ్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం. ఇప్పుడు నార్మల్గా మనం రౌండ్ నెక్ అనేది ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా, నీట్గా డ్రా చేసుకొని అవతల కూడా మనము వచ్చే విధంగా చూసుకుందాం. ఇలా ఇలా వచ్చాక ఇప్పుడు పైపింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. కరెక్ట్గా కనిపిస్తుంది ఎంతవరకు రావాలి ఏంటి అనేది. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక నార్మల్గా మనం ఇప్పుడు దీని మీద ఏం చేస్తాము, బ్లౌజ్ పీస్ అనేది అటాచ్ చేసుకుంటాము. నార్మల్గా ఇలా వేసేసుకొని పైపింగ్ ఏమంటే స్టిచ్చింగ్ చేసుకొని టర్న్ చేసుకుంటాము. టర్న్ చేసుకుంటే నార్మల్గా వచ్చేస్తుంది. కాకపోతే ఇది అనేది మిడిల్లో రావాలి. మిడిల్లో రావాలి. దీనికి కూడా నెక్ అనేది రౌండ్గా వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. అది ఎలా వస్తుందో నేను ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తాను చూడండి. ఇప్పుడు జస్ట్ బ్లౌజ్ పీస్ తీసుకోండి. బ్లౌజ్ పీస్కి మనం ఏదైతే లేస్ మొత్తం కూడా అటాచ్ చేసుకున్నామో దాన్ని ఇలా మిడిల్కి అటాచ్ చేసేసుకోండి. ఇలా సైడ్స్ ఎక్కడ కూడా నీట్గా ఉండే విధంగా పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకోండి. కదలకుండా పిన్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇప్పుడే స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకు పిన్స్ వేస్ట్, స్టిచ్చింగ్ చేసేసుకోండి. కింద అనేది జాయిన్ చేసేసుకుంటే మనకు లైనింగ్కి అనేది కనిపించకుండా ఉంటుంది, ఇన్విజిబుల్గా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసినప్పుడు ఓన్లీ బ్లౌజ్ పీస్కి మాత్రమే కనిపిస్తుంది అనమాట. ఇది ఎలా స్టిచ్చింగ్ చేసాము ఏంటి అనేది. నేను ఇప్పుడు ఇది బ్లౌజ్ పీస్కి అనేది ఇలా అటాచ్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. సో ఎలా అయితే పైపింగ్ వెంబటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట నీట్గా. ఫ్రంట్ ఇలా అటాచ్ చేసుకున్నాం అనుకోండి, మనం డైరెక్ట్గా నెక్ అనేది
పైపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంక ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఇలా అటాచ్ అయితే చేసుకోవాలి. అప్పుడు స్టిచ్చింగ్ అనేది ఓన్లీ బ్లౌజ్ పీస్‌కే పడుతుంది. బ్యాక్ తిప్పి చూసినప్పుడు లైనింగ్ మీద కనిపించదు. సో, ఇన్విజిబుల్‌గా ఉంటదనమాట. ఎలా స్టిచ్చింగ్ చేసామనేది అవతల వాళ్ళకి తెలీదు. సో, ఇప్పుడు పైపింగ్ మీద ఇది ఉంది కదా! దీన్ని ఇలా పెట్టేసేయండి. మిడిల్‌లో కరెక్ట్‌గా పొజిషన్ అనేది చూసుకోండి. కరెక్ట్‌గా పొజిషన్ చూసుకొని ఇలా మరీ పైకుందా? మరీ కిందకుందా? ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని కదలకుండా పిన్స్ అనేది పెట్టేసుకోండి. వన్స్ సెట్ అయింది అంటే కదలకుండా పిన్నులైతే పెట్టుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసేంత వరకు కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. అలాగే కింద గూడా ఫ్రంట్ సైడ్ కింద గూడా మనం స్టిచ్చింగ్ ఒకేసారి చేసుకున్నాము అంటే ఇన్విజిబుల్‌గా లోపలికి వెళ్ళిపోతుందన్నమాట. సో, బయటకి కనపడకుండా ఉంటది. ఒకేసారి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకైతే ఇన్విజిబుల్‌గా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి డైరెక్ట్‌గా. మనం టర్న్ చేసినప్పుడు ఏంటంటే ఖర్చులోకి వెళ్ళిపోతది. నీట్‌గా ఉంటుంది. మన ఇష్టం పైపింగ్ అయినా వేసుకోవచ్చు. లేదు అనంటే ఇలాగే నేను చాలా వరకు బ్లౌజ్‌లు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, పెప్లమ్ టాప్ అనేది రీసెంట్ చాలా వీడియోస్ పెట్టాను. సో, ఫ్రంట్ డిజైన్ ఉంది కాబట్టి ఈ డిజైన్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది మాత్రమే ఈ వీడియోలో క్లియర్ కట్‌గా చెప్తున్నానన్నమాట. హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ ఇవన్నీ కూడా నేను కొంచెం కొంచెమే చూపించాను. జస్ట్ హైలైట్స్ మాత్రమే. నెక్ పార్ట్, ఫ్రంట్ నెక్ మాత్రం ఇలా ఫుల్‌గా పిన్ టు పిన్ అయితే చెప్పాను. సో, అర్థమైందని అనుకుంటున్నాను. సో, అర్థం కాకపోతే గనుక తప్పకుండా కామెంట్ చేయండి. సో, ఇలా చేసుకున్నానంటే పిల్లల డ్రెసెస్‌కి చాలా లుక్ ఉంటదన్నమాట యోక్ పార్ట్‌లో. సో, ఇలా రౌండే కాదు. మనం స్వీట్ హార్ట్ నెక్ తీసుకోవచ్చు, స్క్వేర్ నెక్ తీసుకోవచ్చు, యూ షేప్ నెక్ తీసుకోవచ్చు, కట్ వర్క్ తీసుకోవచ్చు. ఏదైనా కానివ్వచ్చు. బట్ నాకైతే రౌండ్ నెక్ పెట్టమన్నారు కస్టమర్ కాబట్టి రౌండ్ నెక్ అయితే పెట్టాను. సో, ఇప్పుడు టర్న్ చేసుకోండి. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకున్నారు అనంటే మొత్తం నీట్‌గా ఇలా నెక్ పార్ట్ విషయంలో ఇలా నీట్‌గా అనేది వస్తదన్నమాట. ఫ్రంట్ అనేది రౌండ్ నెక్. అలాగే కింద మొత్తం కూడా యోక్ పార్ట్‌లో ఇలా బార్డర్ తోటి ఇలా హైలైట్ అవుతదన్నమాట. సో, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటికైనా నేను స్టిచ్చింగ్ చేసే డిజైన్ యోక్ పార్ట్‌లో ఇలా హైలైట్ అవుతుంది. హ్యాండ్స్ కూడా మనము బార్డర్ మాత్రమే యూజ్ చేసాం కాబట్టి మొత్తం యోక్ పార్ట్ మొత్తం కూడా ఫ్రంట్ సైడ్ నుంచి చూసినప్పుడు లుక్ అనేది చాలా డిఫరెంట్‌గా ఎలివేట్ అవుతుంది. బాగా కనిపిస్తుందన్నమాట. ప్లెయిన్‌గా ఉంటే అంత లుక్ అనిపియదు. సో, ఇలా అయితే స్టిచ్చింగ్ చేశాను. అవుట్‌ఫిట్ అంతా కూడా. ఇప్పుడు వచ్చేసి ఎడ్జ్‌కి అనేది ఇక్కడ ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ టక్స్‌లు అనేది వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ ఏం స్టిచ్చింగ్ చేయాలో చెప్తాను. ఫ్రంట్ పార్ట్ ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. సో, చూడండి నేను టక్స్‌లు వేసుకున్నాను. కింద కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడొచ్చేసి మొత్తం పైపింగ్ తోటైతే ఇట్లా బార్డర్ తోటి ఎలివేషన్ ఇచ్చాననమాట. సో, ఫైనల్ లుక్ అయితే ఇది. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ హ్యాండ్స్ అలాగే ఆర్మ్ డౌన్ అనేది తీసుకుందాం. ఫ్రంట్ కొంచెం క్రాస్ అయితే తీసుకుందాము. మరి చిన్న పిల్లలైతే కాదు. కొంచెం 12, 13 ఇయర్స్ ఉంటది. సో, క్రాస్ తీసాము అనంటే పర్ఫెక్ట్‌గా కూర్చుంటదనమాట. ఇలా జస్ట్ కొంచెం రౌండ్ అనేది తీసి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడొచ్చేసి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్స్‌కి అలాగే హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసుకున్నాక పెప్లమ్ డిజైన్ అనేది మన నడుము మొత్తం చుట్టుకొలత ఎంత వస్తుందో కింద దాన్ని బట్టి మనం ప్లేస్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. అది కూడా స్టిచ్చింగ్ చేద్దాం. పెప్లమ్ టాప్‌కి ఫైనల్ లుక్ అయితే ఇది. బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను. హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసి నేను బ్లౌజ్ మొత్తం కూడా సైడ్ జాయింట్స్ కూడా చేసేసుకున్నాననమాట మొత్తం. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ చుట్టూ ఉంది కదా కింద, ఈ చుట్టూ లెంత్‌ని బట్టి మనము ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటది. సో, ఈ లెంత్ ఎంత ఉంది? లెంత్‌కి తగ్గట్టు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి. ఫస్ట్ టేప్ తీసుకొని మొత్తం ఎంత ఉంది చుట్టుకొలత అనేది కింద వరకు మొత్తం ఇలా కౌంట్ అయితే చేసుకోండి. నేను మొత్తం కూడా 30 ½ 31 దాదాపు 31 వరకు వచ్చింది. 31 ఇంచెస్ అయితే మనము ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం ఇది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసి పెట్టుకున్నాను నేను. ఇలా మొత్తం కూడా మనము స్టిచ్చింగ్ అయితే చేసి పెట్టుకున్నాం కదా! హాఫ్‌కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే తీసుకోండి. జస్ట్ మార్కింగ్ తీసుకోండి చాక్ పీస్ తోటి గుర్తుండడానికి. హాఫ్ వరకు అనమాట ఇది. ఇది మొత్తం కూడా క్లాత్ 3 మీటర్స్ వరకు తీసుకున్నాననమాట. పొడవు వచ్చేసి 3 మీటర్స్ వరకు ఉంది. ఈ 3 మీటర్స్ క్లాత్‌ని 31 ఇంచెస్ వరకు మనము ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఒక సైడ్ స్టార్ట్ చేసుకొని నేనైతే ఎడ్జెస్ ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇలా
హాఫ్ ఇంచ్ కుచ్చులు కానివ్వండి, పావు ఇంచ్ కుచ్చులు కానివ్వండి, ఇలా మొత్తం పెట్టుకోవాలి. మొత్తం మనము ప్రిల్స్ పెట్టుకోగా 31 ఇంచెస్ వరకు రావాలి. ఇది మొత్తం కూడా 3 మీటర్స్ క్లాత్ కూడా. సో అలా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఒక హాఫ్ ఇంచ్ ప్రిల్స్ ఇలా పెట్టుకోవాలి. నేను హాఫ్‌కి మార్కింగ్ చేసుకున్నాను కదా! అంతవరకు స్టిచ్చింగ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ టేప్ తీసుకొని చెక్ చేసుకోవాలి. 31 ఇంచెస్‌లో బై 2 యేసుకొని హాఫ్ వచ్చిందా లేదా, 15½ వస్తది. 15½ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కూడా ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా మొత్తం కూడా ప్రిల్స్ పెట్టేసుకున్నాను నేను. ప్రిల్స్ పెట్టేసుకున్నాక టేప్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. 31 ఇంచెస్ వచ్చింది కదా! చుట్టూ విడ్త్ వచ్చేసి సో ఇలా కరెక్ట్‌గా 31 ఇంచెస్ వరకు నాకైతే వచ్చింది. సో ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఒకసారి బ్లౌజ్‌కి పెట్టి చూసుకోండి. ఇలా పెట్టి చూసుకున్నాక కింద అనేది రిమూవబుల్ హుక్స్‌లు అనేది స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటదన్నమాట. జస్ట్ ఇలా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్‌గా అయితే సరిపోయింది చూడండి. కరెక్ట్‌గా అయితే సరిపోయింది. ఇప్పుడు రిమూవబుల్ హుక్స్‌లు అనేది ఉంటాయండి మార్కెట్‌లో. ఇప్పుడు వీటిననేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇవి ఉన్నాయి కదా! వీటిని ఇలా ఓపెన్ చేసుకొని ఒక్కొక్కటి ఇప్పుడు బాడీ బ్లౌజ్‌కి ఏం స్టిచ్చింగ్ చేసుకోవాలి, అలాగే ఇక్కడ మనం ప్రిల్స్ పెట్టుకున్నాం కదా! దానికి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ 2 పిన్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఈ 2 పిన్స్ ఉన్నాయి కదా! దీని సర్ఫేస్ అనేది చాలా చూడండి. దీని సర్ఫేస్ అనేది ప్లెయిన్‌గా ఉంది. సో ఇదొచ్చేసి బ్లౌజ్‌కి పెట్టుకోవాలి ఇలా. బ్లౌజ్‌కి లోపల పక్కన ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇది స్మూత్‌గా ఉండడం వల్ల ఏంటంటే ఓన్లీ బ్లౌజ్ వేర్ చేసుకున్నా కూడా బాడీ మీద అంత గట్టిగా ఒత్తుకొని పోదు. సో ఇదొచ్చేసి వన్ సైడ్ ఇలా ఉంది అన్నమాట ఇలా. ఇలా మధ్యలో బాల్ లాగా ఇచ్చారన్నమాట. సో అది గనక ఇలా స్టిచ్చింగ్ చేశారనంటే బాడీకి కుచ్చుకుంటది ఇది. ఖచ్చితంగా డ్యామేజ్ అయితది. సో ఈ పాయింట్‌ని ఇక్కడ పెట్టుకోవాలి ప్రిల్స్‌కి. అలాగే దీన్ని ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకొని ఇలా అటాచ్ అనేది చేసుకోవాలి. చాలామంది రివర్స్ చేశారు. నాకు ఆదికిచ్చిన బ్లౌజ్‌కి కూడా రివర్స్ చేశారన్నమాట. సో ఇవనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ లుక్ అయితే ఇది పెప్లమ్ టాప్ విత్ లెహంగా అనమాట. ఇంకా ఐరన్ ప్లీట్స్ పెట్టే అంటే ఐరన్ చేస్తే ఇంకా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఐరన్ వద్దన్నారు కాబట్టి లుక్ అయితే ఇది ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి. సో సింపుల్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్ ఉన్నా ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. సో ఇటువంటి డిజైన్స్ కోసం సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకునే విధానాల కోసం మన యూట్యూబ్ ఛానల్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే